బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ సీఎం జగన్ ఇవాళ ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. సాయంత్రం 8 గంటలకు ఢిల్లీ చేరుకుంటారు. పర్యటన నేపథ్యంలో రేపు ప్రధాని మోదీ అమిత్ షాతో భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించి నిధులు, విభజన హామీలు, పోలవరం రెవెన్యూ లోటు తదితర అంశాలపై చర్చించనున్నారు. అయితే చంద్రబాబు ఢిల్లీ పర్యటన తర్వాత జగన్ ఢిల్లీ పర్యటన ఉండడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. జగన్ పర్యటనలో ఏం జరగబోతుందోనని ఏపీ రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఏపీ సీఎం జగన్ ఇవాళ ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. సాయంత్రం 8 గంటలకు ఢిల్లీ చేరుకుంటారు. పర్యటన నేపథ్యంలో రేపు ప్రధాని మోదీ అమిత్ షాతో భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించి నిధులు, విభజన హామీలు, పోలవరం రెవెన్యూ లోటు తదితర అంశాలపై చర్చించనున్నారు. అయితే చంద్రబాబు ఢిల్లీ పర్యటన తర్వాత జగన్ ఢిల్లీ పర్యటన ఉండడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. జగన్ పర్యటనలో ఏం జరగబోతుందోనని ఏపీ రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కోటేశ్వరరావు అందిస్తారు. కోటేశ్వరరావు, చెప్పండి, ఇక ఈ రోజు నైట్ ఏపీ సీఎం జగన్ ఢిల్లీ వెళ్తున్నారు. అయితే ఈ టూర్ కి ఒక ఉద్దేశం ఏంటి? ప్రధానమంత్రితో ఏ అంశాలను చర్చించనున్నారు? కానీ ఈ రోజు నైట్ అయితే రాత్రి 8 గంటలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన అయితే ఖరారైనట్టుగా తెలుస్తుంది. ఈయన 8 గంటలకు చేరుకుని రాత్రి ఢిల్లీకి చేరుకుంటారు. రేపు మార్నింగ్ ఉదయం ఏదైతే ఉందో మరి అనుకున్న షెడ్యూల్ ప్రకారం ప్రధానమంత్రితోనూ మరి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతోనూ భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా సమాచారం ప్రకారం అయితే మరి రాష్ట్రాలకు సంబంధించినటువంటి రావాల్సిన నిధులు కానీ, రెవెన్యూ లోటు, బడ్జెట్ లోటుకు సంబంధించి కానీ ఇతర ఇతర అంశాల మీద ప్రధానంగా మరి ఆయన ఢిల్లీ పర్యటన చేస్తున్నట్లు కూడా మనకు సమాచారం ఉంటుంది. ఇదే అంశం మీద మరి ప్రధానమంత్రి మోడీతో రేపు ఉదయం భేటీ అవుతారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే టూర్ అయితే ఖరారైంది. అయితే ముఖ్యంగా ఇది గత కొంతకాలంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మొత్తం మరి ఢిల్లీతో ముడిపడి ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముఖ్య నేతలు, ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి ముఖ్య నేతలు కూడా తరచూ వరుసగా మరి ఢిల్లీ పర్యటన చేస్తున్నారు. అసలు ఢిల్లీలో ఏం జరుగుతుందని కూడా కొంత ఆసక్తికరంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ నిన్ననే మరి చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఆయన ఢిల్లీ టూర్కి వెళ్లారు. రాత్రి 11:20 మరి బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు హోంశాఖ మంత్రి అమిత్ షాతో కూడా భేటీ అయిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. సమాచారం ఉంది. ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికలకు సంబంధించినటువంటి పొత్తుల ప్రధాన అంశంగా మరి రాత్రి మరి ఈ భేటీ జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఏదైతే పవన్ కళ్యాణ్ కూడా ఈ రోజు ఢిల్లీ వెళ్తారనే సమాచారం మేరకు అయితే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్ ఈ రోజు వాయిదా పడిందని కూడా చెప్పుకోవచ్చు. బహుశా రేపు ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది. ఏదైతే ఈ రోజు పవన్ కళ్యాణ్ కు మరి కేంద్రంలోనే పెద్దలైతే అపాయింట్మెంట్ మరి నిరాకరించడంతో, అపాయింట్మెంట్ లేకపోవడంతో ఒకరోజు ఆలస్యంగా ఆయన ఢిల్లీ వెళ్లే అవకాశం ఉందని కూడా మరి జనసేన వర్గాలు అయితే సమాచారం అందిస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ముఖ్యంగా ఏది బీజేపీకి సంబంధించి టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు ఖరారైనట్లు కూడా తెలుస్తుంది. ఈ మూడు పార్టీలు పొత్తు ఖరారైతే ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే మరి జరుగుతున్న సిచ్యువేషన్స్, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను కూడా మనం చూసుకుంటే ఒకసారి పరిశీలిస్తే ఏదైనా మరి జగన్మోహన్ రెడ్డి ఈ చంద్రబాబు నాయుడు పర్యటన తర్వాత జరుగుతున్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుందని కూడా చెప్పుకోవచ్చు. అసలు బీజేపీ పెద్దలతో ఏం మాట్లాడబోతున్నారు జగన్మోహన్ రెడ్డి, ఏం జరగబోతుంది, ఏం చర్చించబోతున్నారని కూడా రాష్ట్రంలో ఒక ఆసక్తికరంగా అయితే వాతావరణం కూడా నెలకొంది. ఎందుకంటే మొత్తం బీజేపీ మరి ఈసారి ఖచ్చితంగా టీడీపీతో వెళితే ఏ విధంగా వ్యవహరించాలి, ఎటువంటి పరిస్థితులు రాష్ట్రంలో ఉంటాయని కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ఏది ఏమైనప్పటికీ అనుకున్న కొన్ని రాజకీయ వర్గాలు అయితే చర్చలు ఉన్నాయి. ఖచ్చితంగా మరి పొద్దులకు సంబంధించి కానీ ఇతర ఎన్నికలకు సంబంధించిన కసరత్తు అయితే జరుగుతున్న నేపథ్యంలో మరి ఢిల్లీలోని పెద్దలతో ఆయన జగన్ భేటీ అవడం, రేపు మొత్తం పూర్తి స్థాయిలో ఆయన రేపు పర్యటన అయితే జరుగుతుంది. నిన్న ఢిల్లీ పర్యటన వెళ్ళినటువంటి చంద్రబాబు నాయుడు ఈ రోజు బయలుదేరి మరి 2 గంటలకు వస్తారని కూడా మనకు సమాచారం. మరి కొద్దిసేపట్లోనే ఆయన చేరుకునే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ప్రధానంగా ఈ రోజు ఉదయం హైదరాబాద్ నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ పర్యటన వెళ్తారని లాస్ట్ మినిట్ లో ఇది అనివార్య కారణాల వల్ల వాయిదా పడిందని కూడా చెప్పుకోవచ్చు.
ఏది ఏమైనప్పటికీ ఇది జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి పర్యటన ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. పోలవరం రావాల్సిన నిధులు కానీ, రెవెన్యూ లోటు కానీ, ఇతర మరి విభజన హామీలకు సంబంధించిన ప్రధానంగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మరి చర్చ జరుగుతుంది. ప్రభుత్వం ప్రత్యేక హోదా, రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రత్యేక హోదాకు సంబంధించినటువంటి ఇది కూడా చర్చ జరుగుతుంది. గత కొంతకాలంగా వైఎస్ షర్మిల కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన తర్వాత మరి ప్రత్యేక హోదానే ప్రధాన అంశంగా తీసుకుని ఆవిడ పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి కానీ, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద కానీ పెద్ద ఎత్తున మరి విమర్శలు అయితే చేస్తున్న నేపథ్యంలో ఈ అంశం కూడా క్లారిటీ కోసం జగన్ మరి పెద్దలు ప్రధానమంత్రి దగ్గర లేకపోతే అమిత్ షా దగ్గర క్లారిటీ తీసుకునేది కూడా ఒక స్పష్టత వచ్చే విధంగా కూడా మరి ఆయన మాట్లాడబోతున్నారు. ఈ పరిధిలో ఒక స్పష్టత తీసుకునే ప్రయత్నం కూడా చేయబోతున్నారని కూడా మనకు సమాచారం ఉంటుంది. అది అయితే రాజకీయ ప్రాధాన్యత లేకపోలేదని కూడా కొత్తగా కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. రాజకీయంగా ఎన్నికల్లో అయితే ఒంటరిగా మరి వైసీపీ వెళ్ళబోతున్నారు నేపథ్యంలో గత 2019కి సంబంధించినటువంటి ఎన్నికల్లో చూసుకుంటే బీజేపీ కొంత మద్దతుగా మరి జగన్మోహన్ రెడ్డికి వహించిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే 2024 రాబోయే ఎన్నికల్లో మరి బీజేపీ ఎంతవరకు మరి సహకరిస్తుంది ఏంటనేది కూడా కొంత చర్చనీయాంశంగా మారింది. ఏదైతే తెలుగుదేశం పార్టీ మరి ఎన్డీఏలోకి ఆహ్వానించడం, ఎన్డీఏలోకి వెళ్ళబోతుంది. ఎన్డీఏ కూటమిలో మళ్ళీ 2014కు సంబంధించినటువంటి అంశాలు సంబంధించినటువంటి మళ్ళీ రిపీట్ అవబోతుందా? 2014లో ఈ మూడు పార్టీలు ఒకే కూటమిగా వెళ్ళి మరి రాష్ట్రంలో తెలుగుదేశాన్ని అధికారంలోకి తీసుకొచ్చిన పరిస్థితి కూడా ఆ రోజు జరిగిన నేపథ్యంలో మళ్ళీ ఇదే 2014 అంశాలు ఫలితాలు కానీ రిపీట్ అవబోతున్నాయి. ఈ దిశగా మరి ఢిల్లీలో రావులు కదుపుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఏది బీజేపీ పెద్దలు మరి ఏం ఆలోచిస్తున్నారు, ఏం జరుగుతుంది ఏంటని కూడా కొంత మరి కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏది అయినప్పటికీ 2024 ఎన్నికల పొత్తులు ఎన్నికలకు సంబంధించి మాత్రం పెద్ద ఎత్తున ఢిల్లీలో అయితే ఢిల్లీ వేదికగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. శాలిని. థ్యాంక్ యూ కోటేశ్వరరావు.